హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసేది రాగులు, సజ్జలు, వడ్లు, గంజలు ఫ్రెండ్స్. ఇవాళ మన పుంజుకు పెట్టబోతున్నాం. వీటితో పాటు నిన్న మా కోడిగుడ్డు పలగొట్టింది ఫ్రెండ్స్. అయితే ఇక వేస్ట్ చేయడం ఎందుకనేసి మన పుంజుకి బ్రీడర్కి తాపిద్దాం అనుకుంటున్నా. ఇందులో వేసి చూడండి, ఇందులో వేసి కలుపుకోలేలాగా మీరు కూడా మీ బ్రీడర్కి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా ఇలా మన బ్రీడర్కి వేసుకోవడం వల్ల బ్రీడరు చాలా గట్టిగా అయింది ఫ్రెండ్స్. గట్టిగా దూరంగా అయ్యి పిల్లలు కూడా కొంచెం బలంగా గట్టిగా దిగుతాయి. మనకి క్వాలిటీ పిల్లలు దిగడం జరుగుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత మీ పిల్లలు కూడా ఎలా దిగుతున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన పుంజుకు పెట్టబోతున్నాం ఫ్రెండ్స్ బ్రీడర్కి. చూడండి ఫ్రెండ్స్, పుట్టిన పిల్లలతో సహా తింటున్నాయి. ఇలా తినడం వల్ల వీటికి కూడా చాలా బలం కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగా పలిపోయిన గుడ్లను వేసేయకోకుండా ఇలా పెట్టండి. అన్నీ తింటాయి ఫ్రెండ్స్, మంచిగా బలంగా దృఢంగా ఉంటాయి. చూడండి, భలేగా తింటున్నాయి అన్నీ. చూడండి ఫ్రెండ్స్, మా బ్రీడర్ అయితే ఎలా తింటుందో. స్పీడ్ మామూలుగా తినడంలో మాత్రం ఫుల్ స్పీడ్ ఫ్రెండ్స్. ఇది మాత్రం దాన్ని ఫస్ట్ ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చింది ఈ రెండింటినే. ఇక్కడికి కూడా వచ్చేసింది ఇది దాన్ని తినకుండా. అది తినేటప్పుడు ఏదైనా వచ్చేమో అసలు తింది ఫ్రెండ్స్. అసలు మొత్తం తినకుండా అంతే వదిలిపెడుతుంది. మీరు చూసేది వేరే పెట్ట ఫ్రెండ్స్, అది కూడా పందందే. దానికి కాళ్ళకు పట్టులు వచ్చినాయని అట్లా కట్టేసా ఫ్రెండ్స్. కాలుకి రాళ్ళు ఒత్తపోకుండా. కొంచెం కాలు నొప్పి దాన్ని తగ్గింది, కొంచెం పర్లేదు, మంచిగా నడుస్తుంది. చూసారా ఎలా తింటుందో? 2 నిమిషాల్లో సగాన్ని పైగా అయిపోయేసాయి. మీరు కూడా ఇలా మీ కోడిగుడ్లు వేసేయకుండా నాటుకోడి గుడ్డే పెట్టండి. మీ పుంజు ఇంకా దృఢంగా అయితే ఫ్రెండ్స్. పిల్లలు కూడా మంచిగా వస్తాయి. వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా మరిన్ని వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్.